ఓం శ్రీ గురుభ్యో నమ. మన యొక్క సత్సంగంలో ఈరోజు కూడా కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాము. అన్నం వై ప్రజాపతి అని మనకి వేదవచనం. అంటే అన్నం అనేటువంటిది పరబ్రహ్మస్వరూపం. ఈ యొక్క పాకాన్ని వండడం కానీ, తర్వాత ఆ భోజనం చేసే సమయంలో వండిన అన్నాన్ని తీసుకోవడంలో కానీ చాలా నియమాలు ఉంటాయి. తర్వాత ఆ నియమాలన్నింటినీ కూడా చాలా శ్రద్ధగా పాటించవలసి ఉంటుంది. అందువల్ల అందరూ అటువంటి నియమాలని తెలుసుకుని కొంతవరకైనా ఆచరిస్తారని వీటిని తెలియజేస్తున్నాను. ఈ యొక్క అన్నాన్ని వండేటువంటి నియమాలని చెప్తున్నారు. అన్నము వండుట ఒక దీక్ష, ప్రాజాపత్య ఆరాధనం. ఇది ఒక సమారాధన వ్రతం. అన్నదానము ఒక మహాయజ్ఞము. అన్నమును భుజించుటయు కూడా శాస్త్రీయ నియమము. అది పరబ్రహ్మారాధన. వంట చేయుటకు పవిత్రతను పాటించవలెను. బ్రాహ్మణుడు తూర్పు ముఖముగా కానీ పశ్చిమ ముఖంగా కానీ భోజనం చేయాలి. ఆబ్దీకాదులు అటువంటి సమయంలో ఉత్తరముఖంగా భోజనం చేస్తారు, తప్పులేదు. కానీ ఎప్పుడూ కూడా దక్షిణముఖంగా భోజనం చేయకూడదని శాస్త్రవచనం. దక్షిణముఖంగా భోజనం చేయకూడదు. తరువాత చతురస్ర మండలం వేసుకుని మన విస్తరాకు కింద ఒక చతురస్ర మండలాన్ని నీటితో చేసుకుని దాని మీద విస్తరాకు వేసుకోవాలి. ఎందుకంటే ఆ మండలంలో అష్టవసులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యుల దేవతలందరూ, దేవతాగణాలన్నీ చతురస్ర మండలం మీద ఉంటాయి. కాబట్టి అలాగ మండలం వేసుకుని భోజనం, ఆ విస్తరాకు వేసుకుని భోజనం చేయాలి. తరువాత మంత్రోపాసన కలిగి భుజించు అన్నము అమృత సమానమవుతుంది. పంక్తి భోజనం చేసేటప్పుడు ఆ పంక్తి యందు ఉత్తరాపోషణము కానీ పూర్వ ఔపోషణం అనగా మనం గాయత్రి మంత్రంతో నీళ్లు చల్లి, తర్వాత సత్యం త్వర్తేన పరిశించామి ఇటువంటి మంత్రములతో చుట్టూ తిప్పడం పరిశేచన అంటారు. తరువాత అమృతమస్తు అనేటువంటి మంత్రంతో నీళ్లు తీసుకోవడం. ఇవన్నీ కూడా ఆచరించకుండా మనం కనుక భోజనం చేసినట్లయితే మనకి చేసేటువంటి మంత్రోపాసనలలో కానీ దేవతారాధనలో కానీ ఎటువంటి మంచి ప్రయోజనం లేకుండా అవన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉంటాయి. అందువల్ల ఇవన్నీ కూడా ఆరాధన, అన్న సమారాధనలో ఈ నియమాలన్నీ పాటించాలి. అలాగా భోజనం చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ నియమాలను ఇంకా చెప్పాడు, చాలా నియమాలు. భోజనం చేసేటప్పుడు అలా అమృతమస్తు అన్న తర్వాత ప్రాణాహుతులతో అన్నాన్ని తీసుకుని పంచప్రాణములకి సమర్పించినట్టు అన్నమాట. తర్వాత మనం వైశ్వానరుడికి ఈ యొక్క ద్రవ్యాన్ని సమర్పిస్తున్నాము. వైశ్వానరుడు అంటే కూడా ఏమిటంటే అగ్నిహోత్రుడు, ఒక రకంగా విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ అనేటువంటి అర్థం. అందువల్ల ఆ పరమేశ్వరుడైనటువంటి వైశ్వానరుడికి ఈ అన్నాన్ని నేను సమర్పిస్తున్నాను అనేటువంటి భావంతో మనం ఆహారాన్ని తీసుకోవాలి. అందుకే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అనేటువంటి శ్లోకాన్ని భోజనం ముందు ఒక్కసారి పఠనం చేసి తీసుకోవడం ఉత్తమం. తరువాత పీటపై కూర్చుని మనం కింద ఉండేటువంటి పళ్ళ్యాన్ని పైకి ఎత్తుకుని తినడం కానీ, నిలబడి తినడం కానీ, ఇవన్నీ దోషభూయిష్టమైనటువంటి లక్షణాలు. ఎప్పుడూ కూడా ఏ ఆహార పదార్థాన్ని తిరుగుతూ కానీ నుంచుని కానీ తినకూడదు. తర్వాత ఆ కంచాన్ని పైకి ఎత్తి తినకూడదు. ఎప్పుడు భూమి మీదే ఆ పాత్ర ఉండాలి, భోజన పాత్ర. ఇంకా ముఖ్యంగా ఆకులు లాంటి వాటిల్లో భోజనం చేయడం చాలా శ్రేష్టం. ఒకవేళ ఏదైనా ప్రతిరోజు ఆకులు లాంటి వాటిల్లో భోజనం చేయలేకపోయినట్టయితే పువ్వు ఉన్నటువంటి, బంగారు పువ్వు ఉన్న వెండి కంచంలో భోజనం చేయడం చాలా ఉత్తమం. దాన్ని కూడా మరల గోభస్మంతో, గోమయమైనటువంటి భస్మంతో కానీ వాటితో శుభ్రపరిచి మరలా మనం ఆ పాత్రల్ని, వెండి పాత్రల్ని దేవతారాధనకి, నైవేద్యాలకి వాడుకోవచ్చు. తరువాత ఒక్క పంక్తిలో బ్రాహ్మణులతో పాటుగా భోజనం చేసేటప్పుడు
ఒక పాత్రను విడిచేసి మిగతా వాళ్ళందరూ భోజనం చేసినట్లయితే వారందరూ కూడా దోషతుల్యులవుతారు. తరువాత మధ్యలో భోజనం జరుగుతుండగా మధ్యలో లేచి వెళ్ళిపోతుంటారు, అది కూడా చాలా దోషం. మిగతా వాళ్ళందరికీ ఉచ్ఛిష్ట దోషం వస్తుంది. కాబట్టి బ్రాహ్మణ పంక్తి అందరూ ఒక్కసారి ప్రారంభించాలి, మరి అందరూ ఒక్కసారి లేవాలి. ఇటువంటి అనేకమైన నియమాలు ఉంటాయి. ఆ భోజనం చేసిన తరువాత అక్కడ భోజన పాత్రలన్నీ ఎత్తి గోమయంతో శుభ్రపరిచే వరకు ఆ భోజనం పెట్టినటువంటి యజమానికి మరియు భోజనం చేసినటువంటి భోక్తకి ఇద్దరికీ కూడా అశౌచం ఉంటుంది. కనుక వెంటనే ఆ పాత్రలు ఎత్తి, భోజన పాత్రలు ఎత్తిన చోట గోమయంతో నీళ్లు చల్లి శుభ్రపరచాలి. అది చాలా ముఖ్యం అన్నమాట. తరువాత ఎన్ని యజ్ఞయాగాదులు దాన ధర్మాదులు ఆచరించినప్పటికీ పితృకర్మలు ఆచరించకపోయినట్లయితే మనం చేసేటువంటి హోమాలు కానివ్వండి, అనేక దేవతారాధనలు, వ్రతములు, పారాయణలు ఇవన్నీ వ్యర్థమైపోతాయి. అందువల్ల నేను బ్రహ్మకపాలంలో తద్దినం పెట్టాను ఇంకా పెట్టక్కర్లేదు, ఇవన్నీ ఒట్టి మాటలు. తప్పనిసరిగా శ్రాద్ధాదులు ఆచరించాలి. అలాగ శ్రాద్ధాన్ని ఆచరించకపోయినట్లయితే చాలా దోషం అవుతుంది. మనం ఆచరించే దైవకర్మలు కూడా ఫలించవు అని శాస్త్రం చెప్తోంది. అందువల్ల తప్పనిసరిగా పితృకర్మల్ని ఆచరించాలి. తరువాత పర్వముల యందు శ్రద్ధతో ప్రయత్నపూర్వకముగా సంకల్పించి విప్రులకు వస్త్రాది దానములన్నీ చేసినచో అక్షయమైనటువంటి పుణ్యములు కలిగి ఆ అక్షయమైనటువంటి పుణ్యఫలములతో అమంగళములు పోగొట్టుచు, అంటే మన ఇంట్లో అకాల మరణాలు కానీ అనారోగ్యాలు కానీ ఇవేవీ లేకుండా ఆ దేవతలు అనుగ్రహిస్తుంటారు, పితృదేవతలు. తర్వాత భోజనం చేయనప్పుడు అన్నమున యందు తల వెంట్రుకలు లాంటివి వచ్చాయనుకోండి, దాన్ని తీసేసి మనం చేయి కడుక్కుని మరలా ఆ తల వెంట్రుక వచ్చిన చోట కొద్దిగా నెయ్యి వేయాలి. అలా వేయడం వల్ల ఆ పదార్థం పరిశుద్ధమవుతుంది. తర్వాత గాయత్రి అనుష్ఠానపరుడైన వాడు, సంధ్యావందనం చేసేటువంటి బ్రాహ్మడు ఇతరుల ఎంగిలి తీసుకోకూడదు. తరువాత అతని ఎంగిలి ఇంకొకరికి పెట్టకూడదు. ఇది చాలా గొప్ప నియమం. తరువాత ఒకరి కంచంలో వేరే పాత్రలో మనం తినడం అవేవి కూడదు. తరువాత పితృప్రీతి కొరకు నిత్య శ్రార్థం జరుపుతూ ఉంటారు. ఆ శ్రార్థం ఏమిటంటే అన్నంతో కానీ పళ్ళతో కానీ దేనితోటైనా మనం భక్తితో పాలతోటి కానీ రోజు బ్రాహ్మడికి సమర్పణ చేయొచ్చు. అట్లా నిత్య శ్రార్థం చేసేవాళ్ళు పెద్ద పెద్ద దక్షిణలు ఇవ్వకపోయినా పర్వాలేదు. శ్రార్థంలో ఉండేటువంటి నియమాలేవి కూడా దానికి వర్తించవు. ఎందుకంటే మామూలుగా అయితే కనుక శ్రార్థం రోజున చాలా నియమాలు ఉంటాయి. తాంబూలం వేసుకోకూడదు, తైలాభ్యంజన చేసుకోకూడదు, నేల మీద పరుండాలి, స్త్రీకి దగ్గరగా ఉండకూడదు, అంటే ఇద్దరు భార్యాభర్తలు ఒక మంచం మీద పడుకోకూడదు, కింద శ్రార్థకర్త పడుకోవాలి. ఈ నియమాలన్నీ కూడా నిత్య శ్రార్థానికి ఉండవు. విశ్వేదేవతలు కూడా ఉండరు. ఒక బ్రాహ్మడికి పితృదేవతలను ఉద్దేశించి పెట్టేటువంటి నిత్య శ్రార్థం అంటారు. అదేవిధంగా సోదకుంభ శ్రార్థం అని ప్రతిరోజు ఉదకుంభాన్ని సమర్పిస్తూ చనిపోయిన తర్వాత, తండ్రి చనిపోయిన తర్వాత సంవత్సరం పాటు తల్లి చనిపోయిన తండ్రి చనిపోయిన ఆచరిస్తూ ఉంటారు. అది కూడా నిత్య శ్రార్థం కింద వ్యవహరిస్తారు. అలా సోదకుంభ శ్రార్థం వల్ల చనిపోయిన వారికి దాహర్తి తీరుతుంది అని చెప్తూ ఉంటారు పెద్దలు. అయితే ఇటువంటి నిత్య శ్రార్థం కూడా చాలా అనన్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. విష్ణు మంత్రములతో బ్రహ్మార్పణం బ్రహ్మహవి అనేటువంటి శ్లోకములతో బ్రాహ్మడికి, ఆ బ్రాహ్మడు సంభవించినప్పుడు ఆవుకి కానీ అన్నం పెట్టచ్చు ప్రతిరోజు. ఇది కూడా అక్షయమైనటువంటి పుణ్యఫలాన్ని అనుగ్రహించేటువంటిది నిత్యశ్రార్థం. తరువాత అతిథికి భోజనం ఇవ్వకుండా మన గృహానికి వచ్చినటువంటి మధ్యాహ్న కాలంలో ఎవరైనా బ్రాహ్మడు వస్తే ఆ అతిథి అన్నమాట, ఆ 12 తర్వాత వైశ్వదేవం తర్వాత వచ్చిన బ్రాహ్మడు అతిథి అంటారు. తిథి తెలియకుండా, తిథితో సంబంధం లేకుండా వచ్చేటువంటి వాడు అతిథి. అటువంటి అతిథికి మనం భోజనం పెట్టకుండా
అతన్ని నిరాదరణగా చూసినట్లయితే ఆ ఇంటికి 15 సంవత్సరాల పాటు పితృదేవతలు రారుట. ఇతనిచ్చేటువంటి కవ్యములు అనగా అంటే పితృదేవతలను ఉద్దేశించి వదిలినటువంటి నీళ్లు కానీ భోజనాదులు కానీ వాళ్ళు స్వీకరించరు, పితృశాపం తగులుతుందని మనకి తెలుస్తోంది. కాబట్టి తప్పకుండా ఆ సమయానికి వచ్చిన అతిథికి అన్నం పెట్టాలి. అటువంటి అతిథి శ్రోత్రియుడా లేకపోతే దురాచారం కలిగిన వాడా, ఇవేవి కూడా మనం విమర్శ చేయక్కర్లేదు. శత్రువు వచ్చినా సరే ఆ సమయానికి అన్నం పెట్టాలి. ఆ భోజన సమయంలో అతిథిగా వచ్చిన వాడు ఎవరైనా సరే, ఆచారం ఉన్నా ఆచారం లేనివాడైనా ఎవరైనా సరే అటువంటి ఆ మధ్యాహ్న కాలంలో వారికి భోజనం పెట్టాలి తప్పకుండా. అది అక్షయమై చాలా ఆ మధ్యాహ్న కాలంలో అతిథికి పెట్టేటువంటి భోజనం వల్ల ఈ యజమానికి అనేకమైనటువంటి స్వర్గముల్లో చాలా కాలం అతనికి గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది అని కూడా మనకి శాస్త్రంలో తెలుస్తోంది. అందువల్ల తప్పనిసరిగా అతిథిని మనం ఆదరించాలి. తరువాత అన్నమే ప్రాణము, అన్నమే శక్తి, అన్నమే జీవనము, అన్నమే మనస్సు, బుద్ధి, ఆలోచన, తెలివి, వాక్కు, తేజము, వేద పఠనము, పుణ్య సంపద, యజ్ఞక్రియ, ఇంద్రియ శక్తి, ఆరోగ్యము, బలము, ఐశ్వర్యము, ఆనందము ఇవన్నీ అన్నం వల్ల ఏర్పడుతున్నాయి. కాబట్టి చాలా పరిశుద్ధమైనటువంటి అన్నాన్ని మనం పరిశుద్ధంగా వండుకుని పరిశుద్ధంగా దాన్ని వేరే వాళ్ళని వంచి సంపాదించింది కాకుండా తర్వాత భగవంతుడికి నివేదింపబడినదై తర్వాత మనం శుచిగా వండినటువంటిదై ఉండాలి. ఇటువంటి అన్నాన్ని మనం స్వీకరించినట్లయితే పైన చెప్పినటువంటి అనేకమైన శుభ లక్షణములు మనకి కలిగి సత్వగుణ ప్రవృద్ధి కలుగుతుంది అని మనకి శాస్త్రం ద్వారా తెలుస్తోంది. కలౌ అన్నదానంచ శ్రేష్ఠ సదాచార విప్రస్య తథా వేదాంగ వేదిన భుక్తాన్నం విముచ్యతే పాపం యో దివసేన్నరః. ఒక సదాచార సంపన్నుడైనటువంటి బ్రాహ్మడింట్లో మనం వెళ్ళి భోజనం చేస్తే అది భాగ్యంగా భావించాలి. ఈ రోజున ఏ దేశం వెళ్ళినా, మనం ఏ నగరానికి వెళ్ళినా మనకి తెలిసిన వాళ్ళు అక్కడ బ్రాహ్మలు ఉంటారు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి ఎవరూ ఇష్టపడట్లేదు. అలా కాకుండా ఎక్కడో బయట భోజనం చేసేందుకే చాలామంది ఇష్టపడుతున్నారు. కానీ అలా చేయకూడదు. ఒక సదాచార సంపన్నుడైన బ్రాహ్మడింట్లో మనం భోజనం చేస్తే ఆ రోజు చేసిన పాపములన్నీ నశించిపోతాయిట. అటువంటి మహత్తు ఆ భోజనానికి ఉంటుంది. వాసుదేవ. జై శ్రీరామ్.